సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికులు బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారిగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశారు. खबर अभी मालूम हुई है कि हैदराबाद के दो ट्रैवल एजेंसी, एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हज एंड उम्रा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है। बास कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें, और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए, और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके। ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से। సౌదీ ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ నాయుడు తెలుసుకుందాం. రంజిత్, ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందినట్టు తెలుస్తుంది. దాంట్లో హైదరాబాదీలే ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది కదా, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి రంజిత్? సునీత, ఏదైతే సౌదీ అరేబియాలో జరిగిన ఘటన ఉందో ఈ ఘటనలో దాదాపు హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలేనంటే హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్లిన మృతులలో మల్లేపల్లి బజార్ ఘాట్కు సంబంధించినటువంటి 16 మంది కూడా దాంట్లో ట్రావెల్ చేస్తున్నారనే సమాచారం. మల్లేపల్లిలోని ఆల్మీనా ట్రావెల్స్ మరియు ఫ్లై జోన్ ట్రావెల్స్, ఈ రెండు ట్రావెల్స్ లో దాదాపు 42 మంది బుక్ చేసుకున్నారు. ఈ బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఆల్మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది టికెట్ బుక్ చేసుకోగా, మరోవైపు ఫ్లై జోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది ట్రావెల్స్ బుక్ చేసుకుంటారు. మొత్తానికి చూసుకున్నట్లయితే మల్లెపల్లి సంబంధించిన వాళ్ళు 16 మంది, దాంతో పాటుగా ఆసిఫ్ నగర్ లోని
16 మంది, మొత్తం 32 మంది ఉన్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎక్కువగా మృతులు ఉన్నట్టుగా కూడా మనకు దీని ప్రకారం ఇప్పటికే సౌదీ అరేబియా జరిగిన ప్రమాదం ఏదైతుందో ఆ ప్రమాదంలో స్థానికంగా సౌదీ అరేబియా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు దానిపైన ఏ మాత్రం కూడా స్పందించలేదు. దానికి సంబంధించిన గాలింపు చర్యల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి న్యూఢిల్లీలోని రెసిడెంట్ ఆఫ్ కమిషనర్ శాఖ చర్యలు, దాంతో పాటుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కె రామకృష్ణారావు కూడా వాళ్ళందరితో సౌదీకి జరిగిన ఘటన గురించి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించింది రాష్ట్ర సచివాలయంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా చీఫ్ సెక్రటరీ సమాచారాన్ని సహాయక చర్యలు అందించడానికి కూడా కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు 799-7959-754 మరియు దాంతో పాటుగా 99-129-19545 ఈ రెండు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా వాళ్ళు అంటే స్థానికంగా బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో కుటుంబాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండు ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు ట్రావెల్స్ కూడా మెహదీపట్నంలోని ఈ ఫ్లైజోన్ ట్రావెల్స్ కావచ్చు, దాంతో పాటుగా ఆల్ మీనా ట్రావెల్స్ కావచ్చు, ఈ రెండు కూడా మెహదీపట్నంలోనే ఉన్నట్టుగా అంటే ఆ రెండు కూడా ఆ ట్రావెల్స్ అక్కడే బుక్ చేసుకున్నట్లుగా కూడా సమాచారం అనేది ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ దీంట్లో మృతి చెందిన 42 మందిలో ఎంతమంది భారతీయులు ఉన్నారు, భారతీయులలో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. దాంతో మనకు యాజ్ పర్ బుకింగ్ ట్రావెల్స్ లో బుక్ చేసుకున్న సమాచారం ప్రకారం ఆసిఫ్ నగర్ సంబంధించిన వాళ్ళు వచ్చేసి 16 మంది అయితే, దాంతో పాటుగా మల్లెపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 16 మంది. అంటే దీంట్లో చూసుకున్నట్లయితే 32 మంది ప్రయాణికులు ఆ బస్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణము డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడం వల్ల కూడా అతిపెద్ద భారీ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ ఘటనలో ఎంతమంది చనిపోయారనే ప్రాథమిక సమాచారం కూడా తెలవాల్సి ఉంది సునీత. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.